హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇది వరకు సిక్స్త్ క్లాస్లో కొన్ని లెసన్స్ వరకు డిస్కస్ చేసుకున్నాం కదా. సో వాటిని కంటిన్యూ చేస్తూ సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th చూద్దాం. సో ఆల్రెడీ ఓల్డ్ సిలబస్ వీడియోస్ అన్నీ డిలీట్ చేశాను. సో ఆల్రెడీ అప్ టు 5th క్లాస్ వరకు అయిపోయింది కదా వీడియోస్. నెక్స్ట్ 6thలో కూడా కొన్ని చాప్టర్స్ అయిపోయాయి. నెక్స్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ అప్ టు 10th వరకు ఇప్పుడు చూద్దాం. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మన వీడియోస్ ఇటు స్టూడెంట్స్కి అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఇద్దరికి యూజ్ అవుతాయి. అప్ టు 5th క్లాస్ ఆల్ చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి, అది మీకు తెలిసిందే. 6th కొన్ని చాప్టర్స్ మాత్రమే మనం డిస్కస్ చేసుకున్నాం, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ సిలబస్ చేంజ్ అవుతూ ఉండడం వల్ల నేను కూడా 6th క్లాస్ నుంచి చెప్పలేకపోయాను. సో ఇంకా ఇప్పుడు ఉన్న సిలబస్ అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు అస్సలు ఇంకా చేంజ్ అవ్వదు. అంటే మళ్ళీ డిఎస్సి ఖచ్చితంగా ఎలక్షన్ ముందు వస్తుంది కదా. సో అప్పటి వరకు సేమ్ సిలబస్సే ఉంటుంది కాబట్టి మ్యాథ్స్లో ఒక బిట్టు కూడా పోకుండా నెక్స్ట్ డిఎస్సి వచ్చేటప్పటికి ప్రిపేర్ అవ్వాలి. సో ఈ డిఎస్సి ప్రజెంట్ ఇంకా మెరిట్ లిస్టే ఇవ్వలేదు. మనం చూస్తున్నాం కదా ఎంత లేట్ చేస్తున్నారో. సో జాబ్ ఇందులో వచ్చినా రాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు కంపల్సరీ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే మన సీఎం గారికి తెలుసు డిఎస్సి వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయని. ఇది మాజీ సీఎం జగన్కి ఈ పాటికి అనుభవంలోకి వచ్చి ఉంటుంది. మన స్ట్రెంత్ ఏం తక్కువ లేదు, మన గురించి వాళ్ళకి తెలుసు. అందుకని సీఎం గారు మొదటి సంతకం మన నోటిఫికేషన్ వచ్చేలాగే పెట్టారు. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పటికి, అంటే ఇంకో 2-3 ఇయర్స్ ఉంది కదా ఎలక్షన్స్, ఆ ముందే మరొక డిఎస్సి, అంటే ఇయర్ డిఎస్సి అన్నారు కానీ అలా ఇవ్వకపోయినా అట్లీస్ట్ 2-3 ఇయర్స్ లోపు మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి ఖచ్చితంగా వస్తుంది. సో మనకు సేమ్ సిలబస్సే కాబట్టి అప్ టు 10th వరకు ఫుల్ డీటెయిల్గా నేర్చుకోవాలి. సో మీరు ఏదైనా ఒక జాబ్ చేస్తుంటే దాన్ని వదిలేసి మాత్రం దీనికి ప్రిపేర్ అవ్వకండి. అంటే ఇంకా డిఎస్సి నోటిఫికేషన్స్ ఇస్తారు అనే ఒక 6 months ముందే మీరు ప్రిపరేషన్ని స్పీడప్ చేయాలి. ఓకే, అంటే సో ఎందుకు అలా చెప్తున్నానంటే మనకు డిఎస్సి ఏదైనా ఆన్లైన్ కోచింగ్ కానీ లేదా ఏమైనా మాక్ టెస్టులు రాయాలన్నా అట్లీస్ట్ మన దగ్గర 30,000 to 50,000 ఉంటే ఈ 6 months స్పీడప్ చేసుకుంటూ మనని మనం టెస్ట్ చేసుకుంటూ ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి మన దగ్గర అప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండకూడదంటే 30,000 to 50,000 మన దగ్గర ఉండాలి. అంతేకాదు మనం ఫైనాన్షియల్గా మన పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏదైనా ఒక చిన్న జాబ్ అయినా పర్వాలేదు అది చేస్తూనే ఇటు డిఎస్సికి ప్రిపేర్ అవుతూనే నెక్స్ట్ టార్గెట్ని మిస్ అవ్వకుండా ఉండాలి. సో డిఎస్సి రాసాం, కష్టపడ్డాం, దానితో అయిపోయింది. మనం అందులో జాబ్ తెచ్చుకుంటామా లేదా అనేది ఆలోచించుకుంటూ ఉంటే ప్రజెంట్ ఉన్న టైం అనేది వేస్ట్ అవుతుంది కదా. ఆల్రెడీ కేవీఎస్ చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, కేవీఎస్ కూడా వేకెన్సీస్ వచ్చాయి. ఖచ్చితంగా డిసెంబర్లో ఎవరైతే సీటెట్ రాయలేదో సీటెట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఎవరైతే రాయలేదో రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సీటెట్ ఎలిజిబుల్ ఉంటేనే కేవీఎస్కి ఎలిజిబుల్. ఓకే, సో మనం ఇదివరకు చెప్పుకున్నట్లు సేమ్ డిఎస్సి సిలబస్సే ఉంటుంది. మనం ఆల్రెడీ డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళే కాబట్టి ఇంకొంచెం అట్లే కంటిన్యూ చేస్తే సరిపోతుంది. సో ఎందుకు నేను 30,000 to 50,000 మన చేతిలో ఉండాలి, ఇంకా ఫైనాన్షియల్గా మన పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వకూడదు అంటే, సో మన మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ప్రతి ఒక్క రూపాయి కూడా సేవ్ చేసుకుంటూ అది మన ఫ్యూచర్కి అవసరం అవుతుందని చూస్తుంటాం కదా. ఫైనాన్షియల్గా పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వకుండా కోచింగ్ కానీ ఏదైనా జాబ్కి అప్లై చేయడానికి కానీ మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి మన దగ్గర అమౌంట్ ఉండడం తప్పనిసరి. సో అంతేకాదు మన ఖర్చుల్ని మనమే భరించుకోవాలి, పేరెంట్స్ మీద వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడుతుంటారు. వాళ్ళకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లోన్స్ కానీ లేదా ఏదైనా అమ్మాయి ఉంటే వాళ్ళ అమ్మాయి పెళ్ళికి కానీ ఏదో ఒక మొత్తానికి సేవ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి ఎలా సేవ్ చేయాలి. సో ఖర్చులు పెట్టేస్తే డబ్బు అయిపోతుంది, అదేమి అందరికీ తెలిసిందే. కానీ అదే డబ్బు మనం ఎవరితో అడిగినా ఎవరు కూడా మనకి ఇచ్చేవాళ్ళు ఉండరు అవసరం వచ్చినప్పుడు. అందుకనే సో నేను చెప్తున్నది ఒక ఫైనాన్షియల్గా మీకు
ఎవరైనా సంపాదించే వాళ్ళు ఉంటే ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నాను. సో ఫైనాన్షియల్గా కొంచెం మనం అమౌంట్ దాచిపెట్టుకొని ఉండడం ఎంత ముఖ్యమో ఆల్రెడీ సంపాదించే వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో ఇక్కడ కేవీఎస్ అని చెప్పాను కదా, ఇందులో కూడా సేమ్ మనకు మ్యాథ్స్, సైన్స్ అంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, సైన్స్ ప్లస్ సోషల్ అండ్ హిందీ, ఇంగ్లీష్. సో వీటికి ఈ సబ్జెక్ట్స్కి ఎక్కువ మార్క్స్ ఉంటాయి. ఇవే కాలో సిలబస్ ఉంది కదా, సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. వీటితో పాటు జిఎస్, జనరల్ స్టడీస్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ గురించి కూడా క్వశ్చన్స్ ఉంటాయి 10 మార్క్స్కి. సో వీటన్నిటిని మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది కేవీఎస్కి అయితే. సో ఇందులో రీజనింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. రీజనింగ్ కూడా ఐ థింక్ 10 మార్క్స్కి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ డిఎస్సిలో ఆల్రెడీ ఇంకా 2-3 డేస్లో మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది కదా. సో మెరిట్ లిస్ట్లో మన పేరుంటే అది ఓకే, లేదంటే నెక్స్ట్ ఒకవేళ వచ్చినా దాంతో ఏం ఆగిపోం. కొంతమంది ఇంకా దానికంటే బెటర్ జాబ్ కోసం కూడా ట్రై చేసే వాళ్ళు ఉన్నారు. సో అంటే ఎగ్జిట్ అయిపోయిన తర్వాత అలాగే ఓపెన్ బీఎడ్ చేసుకుంటూ స్కూల్ అసిస్టెంట్ అలాగే ఇంకా పై జాబులకి ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో మనకు సక్సెస్, ఫెయిల్యూర్ రెండు ఈక్వల్గానే తీసుకోవాలి ఫ్రెండ్స్. సో సక్సెస్ అయితే అది నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్కి మనం యూజ్ చేసుకోవాలి. ఒకవేళ ఫెయిల్యూర్ అయితే ఎక్కడ మనం తప్పు చేసాము, ఎక్కడ మనం మన వీక్నెస్ ఏంటి, ఎక్కడ మనకు ఈ ఫెయిల్యూర్ అనేది దేనివల్ల వచ్చింది అనేది చూసుకుంటూ ముందుకు పోవడమే. అంతేకాని అదే లైఫ్ అనుకొని అక్కడే స్టాప్ అయిపోతే మనం ఏం చేయలేం. అంటే సక్సెస్, ఫెయిల్యూర్ అనేది లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే కదా. సో ఏదైనా కూడా రెండింటిని సమానంగా తీసుకుని నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనమే ఆలోచించుకోవాలి. సో మనం ఇదివరకు చెప్పుకున్నట్టు ఖచ్చితంగా ఇంకో 2-3 ఇయర్స్ లోపు మళ్ళీ అంటే ఎలక్షన్స్ లోపు మళ్ళీ ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా అయితే వస్తుంది. అది కూడా మంచి వేకెన్సీస్ ఉన్న వాటిని వదులుతారు. ఎందుకంటే అరకొరగా వదిలేసి వెళ్తే బాగుండదనేసి ఎలక్షన్ ముందు ఖచ్చితంగా ఒక మినిమం పోస్టులతో డిఎస్సి ఖచ్చితంగా వస్తుంది. సో మనం ఈ డిఎస్సిలో చేసిన మిస్టేక్స్ ఏంటి, లేదా ఇప్పుడు డిఎస్సిలో జాబ్ వచ్చిన నెక్స్ట్ బీఎడ్ ఏదో చేసుకుంటూ నెక్స్ట్ ఎలా మూవ్ అవ్వాలి అని మనం డిసైడ్ అయ్యి ఉండాలి. ఓకే, సో ఏది వచ్చినా సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా రెండింటికి ఈక్వల్గానే మనం రెస్పాండ్ అవ్వాలి. ఓకే, సో ఈలోపు ఏదైనా చిన్న జాబే కానీ కొంతమంది యూట్యూబ్లో చూశాను, కొంతమంది ట్యూషన్స్ చెప్తూ ఇంకొంతమంది ఏదో చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతాం అని వాళ్ళు కూడా కొంచెం మోటివేషన్గా చెప్తున్నారు. సో మనకి మన పరిస్థితి ఏంటో తెలుసు. అంటే ఈ సిచ్యువేషన్ మనం ఎవరైతే డిఎస్సి రాసుంటారో వాళ్ళకి మాత్రమే తెలుసు, వాళ్ళు ఎంత మెంటల్గా సఫర్ అవుతుంటారో తెలుసు. నేను కూడా మీలాగా మీ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి సో మన పరిస్థితి మనకే తెలుస్తుంది. వేరే వాళ్ళు చెప్పినా వాళ్ళకు మనం చెప్పినా అర్థం అవ్వదు, కానీ సో మన పరిస్థితి మనకే తెలుస్తుంది. కాబట్టి సో ఏదొచ్చినా ఈక్వల్గానే తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏదో ఒకటి తీసుకోవాలి. ఓకే, సో ఇది వరకు నేను చెప్పాను కదా సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి అని. సో సీజీఎల్ ఆల్రెడీ సెప్టెంబర్లో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇంకా గ్రూప్ డీకి కూడా కొంతమంది అప్లై చేసి ఉండొచ్చు నాకు తెలిసి, డిఎస్సి వాళ్ళే. సో అది ఇంకా ఏదో కొంచెం కోర్టు కేసు ఉందని అంటున్నారు, అదైతే ఇంకా అంత క్లారిటీ లేదు. సో సీజీఎల్ అయితే రాయండి, ఎందుకంటే మనం చదివినది మర్చిపోకుండా ఉండటానికి కూడా ఈ ఎగ్జామ్స్ మనకి యూజ్ అవుతాయి. సో సీజీఎల్ కూడా మనకు ఎన్సీఆర్టీ సిలబస్లో క్వశ్చన్సే అడుగుతారు. వాటిలో ఎక్కువగా ఏంటంటే రీజనింగ్, అంటే అరిథమెటిక్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఇవన్నీ మన మైండ్ని పదును పెట్టేవే కదా. సో మనం అలాగే ఉండిపోతే ఏది ట్రై చేయకోకుండా అలాగే ఉండిపోతాం. సో నెక్స్ట్ మన మైండ్ అలాగే కంటిన్యూ ఫామ్లో ఉండాలి. మనం ఎక్కడ కూడా మనకు ఆ చదివే అలవాటు అనేది, షార్ప్నెస్ అనేది అలాగే మెయింటైన్ చేయాలి. అంటే సో మనం ఇలాంటి ఎగ్జామ్స్కి అది వస్తుందో రాదో నెక్స్ట్ మనం ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేస్తుంటే వాటిలో మనకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మరి మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనేది మనకు ఇలాంటి ఎగ్జామ్స్ ద్వారా తెలిసిపోతుంది. ఓకే, సో మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, మనం ఒక టీచర్ అవ్వాలని అందరూ కూడా ఈ డిఎస్సి వైపు ఉంటారు అంతే. సో
అది ఎందుకంటే ఆ జాబ్లో ఉన్నంత ఫెసిలిటీస్ మరి ఏ ఇతర జాబ్లో కూడా ఉండవు. ఎందుకంటే పీస్ఫుల్ జాబ్, శాలరీ మంచిగా ఉంటుంది. ఈ విధంగా ఎన్నో ఉంటాయి కాబట్టినే డిఎస్సి అంటే అది ఒక పీస్ఫుల్ జాబ్. అందులోనూ ఎక్కువ హాలిడేస్ కూడా వస్తాయి. పిల్లలతో పీస్ఫుల్గా ఉంటుంది ఆ వర్క్ అనేసి వేరే ఇతర జాబ్స్తో కంపేర్ చేసుకుంటే డిఎస్సిలో వచ్చిన టీచర్ జాబ్స్ మనకు బాగా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇంకా లేడీస్కి అయితే అది ఎవరికైనా ఇష్టమే. ఎవరైనా వేరే జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మీకు తెలిసే ఉంటుంది, బీటెక్ చేసిన వాళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా దాన్ని వదిలేసి వచ్చి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉండుంటారు. సో ఎందుకంటే అదంతా పీస్ఫుల్ జాబ్ కాబట్టి. సో దాంట్లో మనం అది ఒక ఫ్యాషన్గా ఫీల్ అయ్యి కూడా మనం టీచర్ జాబ్ వైపు చూస్తుంటాం కదా. సో మన ఎయిమ్ అదైనప్పుడు దాన్ని అసలు వదలకూడదు. నిజానికి మనకు చెప్పాలంటే 45 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది కాబట్టి సో కేవీఎస్ అనేది ఎవ్రీ 2 ఇయర్స్కి వస్తుంటుంది. డిఎస్సి అనేది 4-5 ఒక్కొక్కసారి 5 ఇయర్స్ కూడా పట్టొచ్చు. కానీ కేవీఎస్ టీచర్ జాబ్సే అండ్ డిఎస్సి కూడా దీంట్లో కూడా టీచర్ జాబ్సే. ఇంకా ఇవే కాకుండా నవోదయ విద్య స్కూల్లో కూడా మనకు ఈ టీచర్ జాబ్స్ అప్పుడప్పుడు పడుతుంటాయి. అంతేకాదు కేజీబీవీలో కూడా టీచర్ వేకెన్సీస్ అప్పుడప్పుడు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి సో మన ఎయిమ్ ఒక టీచర్ జాబ్ అయినప్పుడు మనం దాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలంతే. సో అప్పటి వరకు ఏదైనా చిన్న జాబ్ అయినా పర్వాలేదు, మన ఫైనాన్షియల్గా ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకూడదు. అది మన పేరెంట్స్ అయినా సరే, ఇంకొకరైనా సరే, ఫైనాన్షియల్గా అమౌంట్ సేవ్ చేసుకుంటూ నెక్స్ట్ స్టెప్ ఏదో తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా రెగ్యులర్గా వీడియోస్ 10th క్లాస్ వరకు కంప్లీట్ అయ్యే వరకు చూద్దాం. ఓకే, సో మీకు మన వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దండి. ఓకే, బాయ్.